ఓ తప్పకుండా వీక్షిత. ప్రజాకవి వేమన గారు విశ్వకర్మ గురించి ఈ విధంగా చెప్పారు. విశ్వకర్మ లేని విశ్వంబు లేదురా, విశ్వకర్మ లేని వృత్తులు లేవురా, విశ్వకర్మ లేక వెలిగేది లేదురా, విశ్వదాభిరామ వినురవేమ. అవును, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నక్షత్రాలు ఏమీ లేని శూన్యమైన సమయంలో తనంతట తానే స్వయంభూగా ఆవిర్భవించిన సృష్టికర్త విశ్వకర్మ. లోక కళ్యాణార్థం ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి, జీవకోటికి ఆశ్రయాన్ని, సకల సంపదలను ప్రసాదించడానికి నా పంచముఖాల నుండి పంచబ్రహ్మలను సృష్టించాను. మనుబ్రహ్మనైన నేను శివస్వరూపుడను. లోహములను కరిగించి మానవాళికి, దేవతలకు అవసరమైన ఆయుధములను, పనిముట్లను తయారు చేస్తాను. నన్ను కమ్మరి లేదా ఆగసాల అని అంటారు. మయబ్రహ్మనైన నేను విష్ణు స్వరూపుడను. రథములు, గృహములు, పడవలు, నగర నిర్మాణములకు కావాల్సిన దారుశిల్పమును శాస్త్రబద్ధంగా నిర్మిస్తాను. నన్ను వడ్రంగి అంటారు. బ్రహ్మనైన నేను బ్రహ్మ స్వరూపుడిని. కంచురాగి, ఇత్తడి పాత్రలను, దేవతా విగ్రహాలను, పూజా ద్రవ్యాలను లోకానికి అందించడం నా కర్తవ్యం. నేను తామ్రశిల్పిగా పిలువబడతాను. శిల్పి బ్రహ్మనైన నేను ఇంద్రస్వరూపుడను. కఠినమైన శిలను సైతం సజీవ శిల్పాలుగా మారుస్తాను. దేవాలయాలు, గోపురాలలో జీవకళ పడేలా విగ్రహాలను చేసి భక్తి మార్గాన్ని పెంపొందిస్తాను. నన్ను శిల్పి అని అంటారు. సత్య బ్రహ్మనైన నేను సూర్య స్వరూపుడను. సువర్ణమును శుద్ధి చేసి నవరత్నాలను పొదిగి దేవతలకు, మానవులకు మకుటాలు, ఆభరణాలను తయారు చేస్తాను. నన్ను స్వర్ణకారుడు అని పిలుస్తారు. మీ ఐదుగురు వృత్తి విధానాలు వేరైనా మీ లక్ష్యం ఒకటే, అది లోక కళ్యాణం మరియు సమాజ నిర్మాణం. 5 వేలు కలిపితేనే పిడికిలే అవుతుంది. అలాగే మీ 5 వృత్తులు కలిసి పనిచేస్తేనే సృష్టి కొనసాగుతుంది. ఓ విశ్వప్రభు, రాక్షసులను అంతమొందించడానికి నాకు శక్తివంతమైన ఆయుధాలు, నివసించడానికి దివ్య నగరాలు కావాలి. ప్రసాదించగలరు. నా కుమారుల సహాయంతో సకల లోకంలో ఆశ్చర్యపోయేలా సృష్టి చేస్తాను. సృష్టిని కాపాడే ఆ శ్రీ మహావిష్ణువు కొరకు అజేయమైన సుదర్శన చక్రం నిర్మించాను. లోకకంటకులను సంహరించడానికి ఆ పరమశివుడి కొరకు తిరుగులేని సమస్యలను దేవేంద్ర శత్రువులను హతమార్చడానికి శక్తివంతమైన వజ్రాయుధాన్ని తయారు చేశాను. ఉపయోగం కోసం అంతరిక్షంలో ప్రయాణించే పుష్పక విమానం, యమధర్మరాజుకు యమదండం, కార్తికేయుని సిద్ధాయుధం రూపొందిస్తున్నాయి. ఓ దేవశిల్పి, నీ కృషికి సరత శిల్పకళా నైపుణ్యం అమోఘం. ఈ దివ్యాయుధాలను ఇచ్చి దేవతలకు అజేయమైన శక్తిని ప్రసాదించావు. ఓ విశ్వకర్మ, నీకు నా ప్రణామాలు. విన్నారుగా వీక్షిస్తారా? మనం చూసే ప్రతి కట్టడం, ప్రతి ఆభరణం, ప్రతి సాంకేతికత ఆ విశ్వకర్మ స్వరూపమే. జనజీవనానికి సృజనాత్మకతను ఆశలు ఆయన విశ్వకర్మ వంశీయులు లోకానికి వెలుగునిచ్చే శిల్పులు. కమ్మరి, అంచరి, శిల్పి, స్వర్ణకారుడు ఈ కేవలం వృత్తి పేర్లు మాత్రమే కాదు, భారతీయ నాగరికత, శిల్ప సంపద, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. దశాబ్దాలుగా సమాజాన్ని ముందుకు నడిపించిన వారి స్వర్గంలో ఇంద్రుడు మరియు దేవతల నివాసమైన స్వర్గాన్ని విశ్వకర్మ నిర్మించాడు. బంగారు భక్తుడు మీకోసం నిర్మించాడు. అది రావాలని రాష్ట్రానికి శ్రీకృష్ణుని అభ్యర్థనపై సంస్కృతంలో నిర్మించిన అద్భుతమైన నగరంగా ద్వారక భావించబడింది. ఇంద్రప్రస్థపురాన్ని అద్భుతమైన రాజధానిగా మార్చి పాండవులకు నిర్మించిన గొప్ప దేవశిల్పి విశ్వకర్మ. పుష్పకర్మాలు సుందర నగరాలతో పాటు ఎంతోమంది యజమాని సంకల్పం ప్రకారం ఆకాశంలో వేగంతో నిర్మాణంగా